వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలోని కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం కోలాహలంగా సాగింది. 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేసి కొత్తపల్లి గంగామణి నర్సింలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అబద్దపు మాటలు చెప్పారని, 2 సంవత్సరాలవుతున్నా ఎన్నికల్లో చెప్పిన హామీలు ఇప్పటికీ కూడా నెరవేర్చడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేసిన అభివృద్ధి తప్ప అధికార పార్టీ చేసిందేమీ లేదంటున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేకమైన మోసపూరితమైన వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసింది. రైతు బంధు అన్నది, రైతు బంధు 2 సంవత్సరాల్లో 2 ఇచ్చింది, తక్కినాయని ఏకదెంగింది. మళ్ళా ముసలి వాళ్ళకు పింఛను 4,000 అన్నది 2,000 ఈ నెలలో ఒక్కొక్క 1,000 కట్ చేసుకుంటున్నది. 2,500 మహిళలకు ఇస్తున్నది 2,500 ఇవ్వలేదు. 18 అమ్మాయిలకు స్కూటీలు ఇస్తున్నది, స్కూటీలు వెళ్ళే. పెళ్లి చేసుకున్న వాళ్ళకు తులం బంగారం అన్నది, తులం బంగారం ఇవ్వలే. అన్ని మోసపూరితమైన ప్రకటనలు ప్రజలను మోసం చేసే పనితనమే. పంటలకు యూరియా ఎన్నడూ 10 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా ఒక యూరియా సంచికి రైతు కన్నీరు పెట్టింది లేదు, తెలంగాణ వండది లేదు షాపుల దగ్గర. ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితుల్లో చాలా సంతోషంగా గడిపిన రైతులు ఈరోజు కాంగ్రెస్ పాలనలో కన్నీరు రైతు పెడుతున్నది. అవ్వ అయ్యా ఏడుస్తున్నారు. సరైన పింఛను రాక, సరైన వైద్యం అందక, సరైన నిధులు లేక అన్ని దోసుకుపోవడమే కాంగ్రెస్ బాధ్యత అవుతున్నది. మరి ఈ రోజు మీరందరూ గ్రహించి రాష్ట్ర ప్రజలు ఈ మున్సిపాలిటీలలో ఏదైతే ఎలక్షన్ జరుగుతున్నాయో ప్రజలందరూ కారు గుర్తుకు ఓటేసి కారు గుర్తును గెలిపిస్తారని మేము ఈరోజు 13వ వార్డులో, కామారెడ్డి మున్సిపాలిటీలో 13వ వార్డులో మన గంప గోవర్ధన్ అన్న చేసిన పనులు, అభివృద్ధి పనులే ఉన్నాయి. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ కానీ మనకు నిత్యము ఎంతో వాటర్ సప్లై ఉండదు. ఈ రోజు 2 సంవత్సరాల నుంచి మహిళలు వాటర్ గురించి, నీళ్ల గురించి ఎంతో తిప్పల పడుతున్నారు. ప్రొద్దున సరైన నీళ్లు రావడం లేదు. 2 బిందెలు 3 బిందెలే ఓటు వెంబడ ఎగబడవలసి చేస్తున్నది. మరి ఇది గ్రహించి మీరు మా కారు గుర్తు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే ఈ 2 ఏళ్లలో మాదే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది. కాబట్టి మేము అన్ని వేళలా మీకు అండగా ఉండి అభివృద్ధిలో పాల్గొంచుకుంటామని, మీకు మేము 24 గంటలు ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటాం. మా నాయకత్వము మేమని మనవి చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే నాయకత్వం, నాయకత్వం. జై తెలంగాణ. 16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గుంజ జ్యోతి నామినేషన్ దాఖలు వేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు అబద్దపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ వార్డులో అభివృద్ధి చేశారన్నారు. వారిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఒక్కొక్క వార్డుకు పోటీగా 4-5 పోటీ పడుతున్నారు. మరి ఇది కాంగ్రెస్కు ఇది ఏంటంటే పొడిమి నిదర్శనం. ఏంటంటే 2.5 సంవత్సరాలు కాకముందే ఈ అధికార పార్టీకి ఎంత వ్యతిరేకత ఉంది అంటే, మరి బీఆర్ఎస్ చేసిన ఇవాళ పథకాలు ఇవాళ కేసీఆర్ గారి మీద ఎన్ని అపవాదాలు వేస్తున్నారో అవన్నీ గ్రహించి మా పార్టీ తరఫున ఇవాళ మేము నిలబడతాం, మేము నిలబడతాం ముందుకు వస్తున్నాం. మరి ఈ రోజున మేము 49 వార్డులో మేము అభ్యర్థులను నిలబెట్టి ఈ చైర్మన్ మేము కైవసం చేసుకుంటామని, మరి ప్రజలు కూడా గ్రహించాలని. బీజేపీ ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కూడా జరగలేదు. మరి కాంగ్రెస్ కూడా ఇంకా ఏం ఇంతకుముందు అబద్ధాలతోని ఎన్నో హామీలు ఇచ్చి అధికారం వచ్చారు. మళ్ళీ ఇప్పుడు మీ ముందరకు వస్తారు.
తస్మాత్ జాగ్రత్త. మీరు వార్డు ప్రజలందరూ మీరు గ్రహించాలి. ఎవరిని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందో, గతంలో 10 ఏళ్ళ మా పాలనలో అభివృద్ధి ఏ విధంగా జరిగింది అది గ్రహించుకోవాలి, ఆలోచించాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ మీరు టీఆర్ఎస్ పార్టీకి ఆదరించి ఓట్లేసి ఈ రోజున మన మున్సిపల్లో కైవసం చేసుకోవాలని దిశగా మీరు ఆస్వాదించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారు. ఇక 24వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా సిరిసిల్ల భారతి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మున్సిపల్ పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నా పేరు సిరిసిల్ల భారతి, 24 వార్డు. నేను టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నాను. అన్ని గల్లీలో ఏ సమస్య ఉన్నా అన్నీ నేను ముందుండి నడిపిస్తాను. నన్ను గెలవంగానే అన్ని పనులు చేస్తాను, ఆలోచిస్తున్నా. ప్రజలందరికీ సేవ చేసేందుకు ముందుకు వస్తాను. టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నా. కంపల్సరీ ఖచ్చితంగా నాకు ప్రజలందరూ ఆశీర్వదించాలని, రోడ్లు లేవు అని చెప్పారు అందరూ. రోడ్లు ఇవన్నీ అన్ని ప్రజల సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇచ్చిన వాళ్ళకు ఖచ్చితంగా నేను గెలవంగానే పనిచేస్తాను. మన టీఆర్ఎస్ పార్టీ ఓటు వేస్తేనే మనం అభివృద్ధి చెందుతాం. అంటే ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి హామీ ఇచ్చిందని ఏం జరుగుతుంది. అందుకోసం నేను వచ్చి ఖచ్చితంగా వాటి ప్రజలందరూ నన్ను కోరుతున్నారు. నా కోసం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ మాట కాదనుకుంటే అన్ని సమస్యలు ముందుండి అన్ని నడిపిస్తాను. ఒకటి హామీ తప్పకుండా అన్ని చేపిస్తాను. మనం చేస్తాను. ఇక 43వ బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తోట వంశీకృష్ణ మాట్లాడుతూ కామారెడ్డిలో అభివృద్ధి జరగాలంటే బీజేపీ అభ్యర్థులు గెలుపొందాలని, భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నమస్కారాలు. నా పేరు తోట వంశీకృష్ణ పటేల్. నేను ఈరోజు 43వ వార్డు నుంచి భాజపా భారతీయ జనతా పార్టీ బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ వేసొచ్చానని చెప్పడానికి సంతోషిస్తున్నాను, గర్విస్తున్నాను. కామారెడ్డి మున్సిపల్ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించి ఈసారి కామారెడ్డి మున్సిపల్లో చైర్మన్ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని బలంగా నమ్ముతున్నాము. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై బీజేపీ. 49వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీజేపీ నుంచి నామినేషన్ వేసిన ఆకుల సుజిత పార్టీ నేతలతో ఊరేగింపుగా విచ్చేసి నామినేషన్ వేసి మాట్లాడుతూ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నాయకత్వంలో బీజేపీ పార్టీ కౌన్సిలర్లను గెలిపించి బీజేపీ పార్టీ చైర్మన్ గా చేయాలని, మున్సిపల్ కార్యాలయం పైన కాషాయం జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వెంకటరమణారెడ్డి గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ. వందే వందే జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ. కౌన్ కరేగా, కౌన్ కరేగా. కౌన్సిలర్లందరూ ఏ విధంగా అవినీతి రహిత పాలన చేశారో అదే నమ్మకంతో ఇప్పుడు ప్రతి 49 వార్డులో అదే ధైర్యంతో 49వ వార్డులో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. ప్రజలపై మాపై ఖచ్చితంగా నమ్మకం ఇస్తున్నారు. ఏ విధంగా అయితే మాపై నమ్మకంతో ఇంటర్ మున్సిపల్ ఎలక్షన్లో అభ్యర్థులు గెలిపించారు. గెలిపించిన తర్వాత ప్రజలపై నమ్మకంతో మా 8 మంది బీజేపీ సభ్యులు అవినీతి రహిత పాలన చేశారు. ఎటువంటి
కబ్జాలు లేకుండా ఎటువంటి అవినీతి లేకుండా రమణన్న గారి నాయకత్వంలో పరిపాలన చేసుకుంటూ వచ్చాము. అదే నమ్మకం ప్రజలు మాపై నుంచి ఇప్పటి మున్సిపల్ ఎలక్షన్లో 49 వార్డులలో 49 మంది బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించి ఈ కామారెడ్డి నుండి భూ కబ్జాల నుంచి అవినీతి నుంచి విముక్తి తీయాలని కోరుతున్నాను. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.